హలో అందరికీ. ఈరోజు నేను మీ ముందు కొత్త వీడియోతో వచ్చానండి. మా పిల్లలకి మేము చేస్తున్న యూట్యూబ్ వీడియోస్ అవే కాకుండా స్కేటింగ్ గూడా నేర్పిద్దామని డిసైడ్ అయినాం. దానికి సంబంధించిన షూస్ అయినా, సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్ అయినా సరే, అవి మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇది షూస్ అండి. ఇది మెయిన్ ఆ స్కేటింగ్‌లో. ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలకి సంబంధించిన వాళ్ళ సైజు అకార్డింగ్ టు ఏజ్‌ని వాళ్ళ యొక్క సైజ్‌ని బట్టి షూస్ తీసుకున్నాము. ఇది గూడా ఏం కంపెనీ అనంటే డెక్కన్ కంపెనీ అండి ఇది. ఇది చాలా మంచి కంపెనీ అని జెప్పేసి ప్రీవియస్‌గా అక్కడ నేర్చుకుంటున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు మాకు. అది ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలో అన్నది గూడా మాకు చూపిచ్చారు వాళ్ళు. ఆ తర్వాత స్కేటింగ్‌కి ఇంకా మెయిన్ కావాల్సిన హెల్మెట్ అండ్ హ్యాండ్స్‌కి సేఫ్టీ, ఆర్మ్ సేఫ్టీ అండ్ ఎల్బో సేఫ్టీ అవన్నీ వన్ బై వన్ చూపిస్తానండి మీకు. ఆ తర్వాత మేము గ్రౌండ్‌కి వెళ్ళామండి. ఇంగ మా ఇద్దరు పిల్లలండి, నేను, మా హస్బెండ్ అండి. అక్కడికెళ్ళగానే షూస్ మా చిన్న పాపకి, తర్వాత పెద్ద పాపకి వన్ బై వన్ వేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళండి అక్కడ చాలా మంది పిల్లలున్నారు నేర్చుకుంటున్నారు. చాలా చిన్న చిన్న పిల్లలసలు వాళ్ళ సార్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు. అది ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు మా పిల్లలు. అది ఎలా వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ సార్ చెప్పేది వాళ్ళు ఫాలో అవుతున్నారని వీళ్ళు ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. ఆ గ్యాప్‌లోనే మా సార్ కొంచెం వీళ్ళకి ఆ షూస్ వేయడం, అది గూడా ఫస్ట్ టైమ్ కాబట్టి ఆయన గూడా కొంచెం టైం తీసుకొని వేస్తున్నాడు. నేను గూడా చూస్తున్నాను ఎలా వేస్తున్నారు అనన్నది. కొంచెం చిన్న పాపకి వేయడానికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత పెద్ద పాపకి అంత టైం ఏం పట్టలేదు. ఎందుకనంటే ఫస్ట్ టైమ్ గదా! అందుకనే సార్‌కి గూడా కొంచెం టైం పట్టింది. మా పాప గూడా ఇంట్రెస్ట్‌గా ఉంది నేర్చుకోవడానికి. డాడీ తొందరగా పెట్టు నేను గూడా వాళ్ళు చేస్తున్నట్టు చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. ఆ తర్వాత ఆగు మమ్మీ, ఆగు మమ్మీ అని అంటున్నాడు. సార్ గూడా ట్రై చేస్తున్నాడు పెట్టడానికి. మన ఏరియాలో ఇలాంటి స్కేటింగ్ మా పిల్లలకి ఎప్పటినుంచో దీని గురించి చెప్తున్నారు. కానీ నాకు ఇలాంటి గేమ్ అవైలబిలిటీ మన నియర్‌లో ఉంటది. అది కూడా మా ఇంటి దగ్గరలో ఉంటదని నేను అనుకోలేదు. అది ఈ రకంగా వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు అని నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొంచెం ఆ బ్రదర్ నాకు చెప్పగానే నేను గూడా ఆహ్, ఇన్ ఓకే. చేద్దాం, చూద్దాం అని చెప్పాను. ఇగ వెంటనే నెక్స్ట్ డే దాన్ని అప్లై చేయాలని జెప్పేసి డిసైడ్ అయ్యి, మా పిల్లలకి ఇంగా ఈ స్కేటింగ్ ద్వారా వాళ్ళ యొక్క స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత చూస్తే అసలు మా పిల్లలే ఇంకా వెనకబడి ఉన్నారేమో అనిపిచ్చింది నాకు. అక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు మా పాప సుమారు ఇప్పుడు చిన్న పాపకి 6 ఇయర్స్ ఉంటాయి. అంతకన్నా చిన్న పిల్లలు ఒక 4, 5 ఇయర్స్ పిల్లలు కూడా చాలా అంటే చాలా సినిమాల్లో ఎలా చేస్తున్నారో అంతకన్నా హెవీగా చేస్తున్నారు వీళ్ళు. సో, ఆ ఇంప్రూవ్‌మెంట్ అన్నది పాప వాళ్ళకి ఎలా వస్తది? వాళ్ళు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎలా నేర్చుకుంటారో అన్నది, అది గూడా నేను మీకు వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. తను మా పెద్ద పాప కుచ్చు. సో, పాపకి అయిపోయిన తర్వాత చిన్న పాపకి అయిపోయిన తర్వాత పెద్ద పాపని రెడీ చేస్తున్నాడు నెక్స్ట్ స్కేటింగ్‌కి. తను గూడా ఇంట్రెస్టివ్‌గానే ఉంది. సో, ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా లెర్న్ చేసుకుంటారు? వన్ బై వన్ మీకు అన్నీ చూపిస్తానండి. ఈ వీడియో కొంచెం ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీళ్ళు అసలెక్కడ నేర్చుకుంటున్నారు? ఆ ప్లేస్ ఏంటి? అనన్నది గూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇది ఫస్ట్ వీడియోలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకిస్తున్నాను అంటే, స్కేటింగ్ నేర్చుకోవడానికి పిల్లలకి ఏమేం కావాలి, సేఫ్టీస్ అవన్నీ తెలియాలని జెప్పేసి చెప్తున్నాను. ఇంకొకటొచ్చేసి వీళ్ళకి అక్కడ టీ షర్ట్స్ కూడా వీళ్ళ నేమ్ తోటి గూడా డిసైడ్ జేశారు. చార్విక అండ్ కే స్నిగ్ధశ్రీ అని జెప్పేసి. సో, మిగతా పిల్లలకి కూడా వాళ్ళ వాళ్ళ నేమ్స్‌తో సహా టీ షర్ట్స్ డిసైడ్ జేశారు. జెర్సీ అన్నమాట. ఇక చూడండి ఎంతమంది పిల్లలున్నారో అసలు వీళ్ళకున్న టాలెంట్ అయితే మామూలు టాలెంట్ గాదు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు చేస్తుంటే
అసలు ఫిలిమ్స్‌లో చేస్తున్నట్టే చేస్తున్నారు వీళ్ళు. జర్రున జారడం, ఆ తర్వాత ఆగమంటే డైరెక్ట్‌గా ఎట్ ఎ టైమ్ ఆగిపోవడం. ఆ కోన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ బ్లూ కలర్ కోన్స్. ఆ కోన్స్ గ్యాప్‌లో నుండి గూడా వాళ్ళు వెళ్ళడం. అవన్నీ నేను చూసాక గూడా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ డే, సెకండ్ డే 1 వీక్ వరకు కొంచెం వీళ్ళు స్టాండింగ్ కొంచెం అలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది మేడం. మీరేం టెన్షన్ అవ్వద్దు, భయపడొద్దు. వాళ్ళు కింద పడతారు. కానీ కింద పడ్డా సరే వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉండడం కోసం అని జెప్పేసి ఎవ్రీ ప్లేస్‌లో వాళ్ళకి సేఫ్టీ హ్యా హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి, హెడ్‌కి, ఆర్మ్స్‌కి, ఎల్బోకి ప్రతి ప్లేసెస్‌లో ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ప్లేసెస్ ఉన్నాయో బాడీలో దెబ్బ కింద పడితే ఎక్కడైతే దెబ్బ గట్టిగా తగిలిద్ది ఫ్రా అని మనకి ఎక్కడైతే అనిపిస్తదో ఆ ప్లేస్‌లో తగ్గట్టుగానే వాళ్ళకి సేఫ్టీ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఉండేలాగానే ఉన్నాయి. ఈ స్కేటింగ్ యొక్క ఆల్ సేఫ్టీ మెజర్‌మెంట్స్ అలా ఉన్నాయి వాళ్ళకి. అందుకనే మనం భయపడాల్సిన అవసరం గూడా లేదసలు. చూసారు గదా! డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ షూసు, హెల్మెట్స్. సో, మా పాప వాళ్ళకి మెయిన్‌గా మేము పింక్ అని డిసైడ్ జేసాము. ఎందుకనంటే పింక్స్ పింక్ అనేది చిన్న పిల్లలకి చాలా ఇష్టం గదండీ! మా పాప వాళ్ళు గూడా పింక్ పింక్ అంటేనే మేము పింక్ డిసైడ్ జేసుకున్నాము. బ్లూ కూడా బావుంది. ఇంక రిమైనింగ్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి, ఒకవేళ మీకు నచ్చి ఈ వీడియో మీ పిల్లల్ని కూడా ఒకవేళ నేర్పిద్దామనే థాట్ గాని, ఆలోచన గాని ఉంటే, నేను ఇలా మీరు డిసైడ్ చేసుకోవచ్చని చెప్తున్నాను. ఇది గూడా పర్టిక్యులర్‌గా 'డెక్కన్' అనే కంపెనీలోనే బావున్నాయి. బయట ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతున్నాయంట గానీ, ఇంత క్వాలిటీగా ఉండవేమో అని జెప్పేసి వాళ్ళన్నారు నాతో. అందుకనే నేను ఎస్పెషల్లీ ఆ కంపెనీ చేసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే అక్కడ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టివ్‌గా ఉన్నారు. వాళ్ళు ఎలా చెప్తుంటే అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ సార్ ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి ఆపర్చునిటీ మన దగ్గరలో పాల్వంచలో దొరకడం అనేది చాలా రేర్ అండి. చూడండి ఇప్పుడు ఫస్ట్ డే అండి ఇది. వాళ్ళు నడవడానికి కూడా మస్తు ఇబ్బంది పడుతున్నారసలు. చాలా అంటే చాలా భయంగా వాళ్ళ డ్యాడీ ఎనకే ఉండి వాళ్ళెక్కడ పడతారేమో అన్న భయంతోటి ఎనకే ఉంటున్నాడు. నేనేమో జస్ట్ వాళ్ళని చూసుకుంటూ వీడియో తీస్తున్నాను. ఎందుకనంటే ఇది అందరికీ చేరాలి ఈ వీడియో. చాలామంది పేరెంట్స్ ఇంట్రెస్టివ్‌గా ఇలాంటిది నేర్పించాలనే ఆలోచన ఉంటారు గదా! అందుకనే మా పిల్లల్లో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్ ఎవ్రీడే నేను ఏ ఏ వాళ్ళలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి ఏం నేర్పించారు. వాళ్ళు వన్ బై వన్ వాళ్ళ యొక్క ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంది, ఏంటి అనన్నది నేను మీకు వీడియో ద్వారా షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలా మా ఇద్దరు పాపలు చాలా ఇంట్రెస్టివ్‌గా వింటున్నారు వాళ్ళు. ఫస్ట్ అయితే ఇలా వాళ్ళని ఒక మ్యాట్ పైన నడిపిస్తారు. దీనిపైన అయితే పిల్లలు కింద పడిపోరు. ఇది ఫస్ట్ డే వీడియో అండి. నెక్స్ట్ వీడియో నేను మీకు